జై శ్రీరామ్. ఈరోజు సిరిసినగర్ల సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిరిసినగర్ల మౌలిక వసతుల కోసం దాదాపు 200 లక్షలు అంటే 2 కోట్లు ఈరోజు మౌలిక వసతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది. వారికి వారి మంత్రి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్ మౌలిక వసతుల కోసం కేటాయించినటువంటి ఈ బడ్జెట్ని అనేక సంవత్సరాల నుండి గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు హిందూ సంఘాలు రామదండు పేరు మీద అనేక సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సిరిసినగర్ల సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి డెవలప్ చేయాలి, ఆ యొక్క పురాతనమైనటువంటి దేవాలయాన్ని ప్రచారంలోకి తీసుకురావాలనేది ఒక సంకల్పంతో 16 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి కొంత ఇప్పుడు 2 కోట్లు విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాన్ని అనేక సంవత్సరాలు మనుగడ లేకుండా ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి దేవాలయము ఈ ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు 100% ఈ దేవాలయాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ మరి వారికి ఈ బడ్జెట్ రిలీజ్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మేము అనేక సంవత్సరాలు సోషల్ మీడియా ద్వారా ఈ దేవాలయానికి నిధులు కేటాయించాలి, దాదాపు 500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అనేక సార్లు మెమరాండం ఇవ్వడం, అనేక ప్రభుత్వాలను కూడా అడగడం ఈ రోజు కొంత మెరుగుగా మాకు అనిపిస్తుంది. రాబోయే రోజులలో సిరిసినగర్ల సీతారామచంద్ర స్వామి దేవస్థానం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా శిష్యశ్యామలమై రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అన్ని విధాలుగా ఇక్కడ డెవలప్ అవుతుందని ఆశిస్తూ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.